ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా ఆసుపత్రి చిన్నారులతో నిండిపోయింది. శ్వాసకోశ సంబంధ వ్యాధులు తీవ్ర రూపం దాల్చడంతో వందలాది మంది చిన్నారులతో ఆసుపత్రి నిండిపోయింది. ఒక్క రోజులోనే సుమారు 550 మంది ఆసుపత్రికి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో అల్లాడుతోంది. ఋతుపవనాల్లో మార్పుల వల్ల కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న ఈ వ్యాధి తీవ్ర రూపం దాల్చింది. తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు, నిద్రలేమి, అలసట లాంటి లక్షణాలతో వందలాది మంది చిన్నారులు ఈ వ్యాధి బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఉత్తరప్రదేశ్తో పాటు నేపాల్, బీహార్ నుంచి అధిక సంఖ్యలో బాధితులు గోరఖ్పూర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. బుధవారం ఒక్కరోజే సుమారు 550 మంది చిన్నారులు ఆసుపత్రిలో చేరారు. ఫలితంగా ఆసుపత్రిలో పడకలు కరువయ్యాయి. ఒక్కో మంచంపై 4-5 చిన్నారులను పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు. ఏటా ఈ వ్యాధి బారిన పడి సుమారు 200 మంది కంటే ఎక్కువగా చనిపోతున్నారని అంచనా. అయినా అధికారులు మాత్రం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. డాక్టర్లు సరైన వైద్యం అందివ్వకపోవడం వల్లే చాలా మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. एक बेड पे 4-5 बच्चे एडमिट हैं एक बेड पे, और इतनी दिक्कत है कि मतलब समस्या पे समस्या बनी हुई है, और दवा और ट्रीटमेंट के विषय में कहा जा रहा है तो सुना जा रहा है, कुछ नहीं सुना जा रहा है. अब दिक्कतें सर, मेरी प्रॉब्लम, मैं अपनी प्रॉब्लम बता रहा हूँ सर. मेरी एक समस्या है कि जो एक दवा है, एक इंजेक्शन है जो बाहर से मंगाना पड़ रहा है, यहाँ पर कहीं उपलब्ध नहीं है, डॉक्टर साहब कहीं उपलब्ध नहीं है, जो मार्केट में 16,000 रुपये उसकी दवा है, दाम है. శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 26 నుంచి 56% పెరిగిందంటున్న అధికారులు వ్యాధి ముదిరిన తర్వాత ఆసుపత్రికి తీసుకువస్తుండడం వల్లే చిన్నారుల్ని కాపాడలేకపోతున్నామని చెబుతున్నారు.